హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ ఏంటంటే స్పెషల్ వెజిటేబుల్ బిర్యానీ. వెజిటేబుల్ అంటే కూరగాయలతోటి బగారన్నము. అయితే అప్పుడప్పుడు ఏం కూరలు చేసుకోవాలని అర్థం కాదు, స్పీడ్ కావాలి, కొంచెం వర్క్ బిజీలల్లో ఏం చేస్తామంటే ఏం చేయాలని అర్థం కాదు. అట్లాంటప్పుడు ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలతోటి వెజ్ బిర్యానీ చేసి చూపిస్తా. సింపుల్గా ఉంటుంది కానీ సూపర్ కమ్మగా ఉంటుంది. ఈజీ, ఒక 10-15 నిమిషాల్లో అయిపోతుంది, అంతే. ఎక్కువ రిస్క్ కూడా అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? బగాన్ గరం అయినాక కొద్దిగా నూనె పోసుకోవాలి, అట్లనే నెయ్యి కూడా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు వేసుకొని మంచిగా గోలించుకోవాలి. ఇట్లా గోలినాక ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకొని మంచిగా ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద గోలించుకోవాలి. అయితే బాగా పెద్ద మంట పెడితే ఏమైందంటే ఈ ఆలుగడ్డలు ఆ బగోని కిందికి అతకపోతాయి. సన్న మంట మీద జస్ట్ ఒక నిమిషం పాటు మంచిగా గోలించుకోవాలి. ఇట్లా గోలినాక బీన్స్ ముక్కలు వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి, అట్లనే పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతా అన్ని ముక్కలు మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకున్నాక పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. సన్న మంట మీద మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే మూత పెడితే అతుక్కపోతుంది బగోనికి. సన్న మంట మీద ఊరికే ఒక 5 నిమిషాల పాటు మంచిగా నూనెలో గోలించుకోవాలి. ఇట్లా గోలినాక సరిపడా నీళ్ళు పోసుకోవాలి. అంటే ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని మంచిగా ఎసరు వచ్చేదాకా మంచిగా ఉడికించుకోవాలి. సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇట్లా మంచిగా ఎసరొచ్చినాక టమాటా ముక్కలు వేసుకొని మనం కడుక్కున్న బియ్యం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉడికించుకోవాలంటే మధ్య మధ్యలో ఖచ్చితంగా కలుపుకోవాలి, లేకుంటే కింద మాడిపోతుంది. మధ్య మధ్యలో ఒకసారి 2 సార్లు మూత తీసి మంచిగా కలుపుకుంటూ చెక్ చేసుకోవాలి. కొంచెము అన్నం దగ్గరికి వచ్చినాక సన్న మంట మీద కూడా మాడిపోతుంది కాబట్టి మనం కింద పెంచి పెట్టుకొని సన్న మంట మీద ఉమ్మగీల నిలుచుకోవాలి. చివరిగా కొత్తిమీర ఆకు వేసుకుంటే ఎంతో రుచికరమైన వెజ్ బిర్యానీ తయారైపోతుంది. చూసిరు కదా ఫ్రెండ్స్,
ఎంత కమ్మ ఉంటుంది అంటే మస్తు కమ్మ ఉంటుంది, వాసన కూడా కిరాకత్తది. ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్, వంకాయ, టమాటోస్ సూపర్ ఉంటుంది. దీంట్లో ఏం అవసరం లేదు, రైతే వేసుకోవాలి. రైతనన్నా చల్లనన్నా సూపర్గా ఉంటుంది. లేదంటే డైరెక్ట్ కూడా తినచ్చు. గరం గరం తింటే మాత్రం కిరాకు ఉంటుంది, వాసన మాత్రం మస్తు అద్భుతంగా వస్తుంది తింటా. బా మస్తు కమ్మ, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా మేము అప్పుడప్పుడు ఇట్లా వేసుకొని తినండి ఫ్రెండ్స్. ఇప్పుడు రైతా పోసుకొని తింటా. రైతా కూడా ఇట్లా చిక్కగా కలుపుకొని అన్ని కూరగాయలు వెజిటేబుల్స్ వచ్చేసరికి ఇట్లా మంచిగా కలుపుకొని నాకైతే బాగా నచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోకి ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఒక్కొక్క వంటకంతో మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఈరోజు వెజ్ బిర్యానీ సూపర్ ఉంది, చేసుకుని తినండి. ఓకేనా.